5వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం. చదువు తర్వాత. సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమైపోద్ది. దేవునికి స్తోత్రం. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు, యేసయ్య కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు, యేసయ్య కొండ మీద కూర్చుని ఒకసారి అంట తనకిష్టమైన వారిని అందరినీ కూడా కొండ దగ్గరికి పిలిచాడంట. కొండ మీదకి యేసయ్య. దేవునికి స్తోత్రం. ఎక్కడ కూర్చుని? యేసయ్య కొండెక్కి కూర్చుని తనకిష్టమైన వారిని ఆయన వద్దకు పిలవగా వారందరూ ఆయన దగ్గరికి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఆయన ఒక సమయంలో ఆయన మాట్లాడుతా నా నిమిత్తము ఎవరన్నా జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలల్లా పలికినప్పుడు ఎల్లా కూడా మీరు ధన్యులు, మీరేం బాధపడొద్దు, అప్పుడు పరలోకమందు మీ ఫలం అధికమైపోద్ది అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నిజంగా దేవుని కోసం నేను హింసించబడుతున్నానండి, నిందించబడుతున్నానండి, అవమానించబడుతున్నానండి అయ్యగారు అన్నవాళ్ళు ఇంత చేతుల పైకి ఎత్తండి ఒకసారి. దేవుని కోసం ధన్యులమ్మ, మంచి తల్లి, భయపడొద్దు. పరలోకమందు నీ ఫలం అధికమైపోద్ది. దేవునికి స్తోత్రం. పరలోకమందు నీ ఫలము దేవుడు ఇక్కడ నీకు అక్కడ దాచించిన ఆశీర్వాదం డబల్ అయిపోద్ది అక్కడ. దేవునికి స్తోత్రం. ఎందుకు నాయనా నన్ను హింసిస్తున్నారు? ఎందుకు నాయనా నన్ను అవమానపరుస్తున్నారు? ఎందుకు ప్రభువా నన్ను నిందిస్తున్నారు? ఎందుకు ప్రభువా నా మీద చెడ్డ మాటలలో ఎందుకు చెడుగా ప్రచారం చేస్తున్నారు? అమ్మ అవునా కాదా? చెడుగా ప్రచారం చేస్తున్నారు. ఫ్యాన్ అయింది అమ్మ, ఫ్యాన్ అయిందమ్మ. దేవునికి స్తోత్రం. చెడ్డగా ప్రచారం చేస్తున్నారు అని నువ్వు ఎప్పుడు కూడా బాధపడక్కర్లేదు. ప్రభు మన పక్షాన్ని సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. అధికారం పోయిన దావీదు తెలుసా మీకు? అధికారము ఇదేంటి? అధికారం పోయిన దావీదేంటి? అధికారం పోయింది జగన్ గారికి కదా, అధికారం పోయిన దావీదు అంటున్నాడు ఏంటి? అధికారం ఉన్నప్పుడు ఎవడైనా సరే ఎక్కిన పేర్లాగా ఉంటాడు. అమ్మ వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అని ఉంటుంది. కానీ అధికారం పోయాక ప్రతి వాడికి కూడా ఎలా ఉంటుందంటే, ఏనండి జాగ్రత్తగా, ప్రతి వాడు కూడా ఎక్కడ లేని విలువ లేని వాడు కూడా వచ్చి ఏం చేస్తాడంటే నిందలో, లేనిపోని మాటలు, లేనిపోని అన్నీ. ఇప్పుడు నేను చెప్పేది జగన్ గారి గురించి కాదు, చెప్పేది దావీదు గురించి చెప్తున్నా. దేవునికి స్తోత్రం. దావీదు యొక్క రాజ పదవి అబషాలోము కొట్టేశాడు, తన కొడుకే కుట్ర చేసి. అధికారం పోయినప్పుడు ఈయన ఎందుకు ప్రాణం కాపాడుకుందామని అడవిలో పారిపోతా ఉన్నప్పుడు ఆ యొక్క సైనికులతో ఒకడేమంటున్నాడంటే దారిలో అక్కడ చూసుకుంటే 2వ సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనం చదువుకుంటే 2వ సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం. థ్యాంక్ యూ జీసస్. ఈయన పేరు ఏంటంటే దావీదును దూషించే ఈ వ్యక్తి పేరు షిమి. ఎవరమ్మా? సరిగ్గా రావట్లేదు చూడండి, సైడ్కి పడుతుంది. ఎవరో ఈ షిమి అనేవాడు దారిలో దావీదు గారు వెళ్తుంటే దావీదు ఏమన్నాడంటే చీపో నరహంతుడా. చీ అని ఎవరిని అంటారు మనం? బా ఎవరిని చీ అని? ఒక రాజును పట్టుకుని చీపో నరహంతుడా, నువ్వు దుర్మార్గుడు రా నువ్వు, అందుకే నీ అధికారం పోయింది, దేవుడు ఇంకొకరికి ఇచ్చేశాడు, అందుకే నీ పరిస్థితి ఎలా అయిపోయింది అని అంటున్నాడు. అంటే ఈ లోపల పక్కన షేరియా కుమారుడు అని ఒక అతను ఉన్నాడు. ఏనండి, అతను ఏమన్నాడు తెలుసా? రాజా నువ్వు అంటే నువ్వు ఆజ్ఞాపిస్తే వీడి తల తీసి నీ పాదాల దగ్గర పడేస్తాను, తల ఛేదించి నీ పాదాల దగ్గర. ఇంకా మన భాషలో ఈ కాలంలో చెప్పాలంటే, రాజా మీరు అనండి చాలు. దేవుని స్తోత్రం. మీరు అంటే చాలు, మీకు ఎందుకు అనండి చాలు, మొత్తం నేను చూసుకుంటాను అంటున్నాడు షేరియా కుమారుడు. అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? దావీదు ఒకేలా నన్ను దూషించడానికి, నన్ను తిట్టడానికి వాడికి దేవుడే అధికారం ఇచ్చాడేమో, దేవుడే తిట్టమన్నాడేమో. దేవుని స్తోత్రం. దేవుడే తిట్టమన్నాడేమో అన్నాడు. దేవునికి స్తోత్రం. అది మౌనంగా వెళ్ళిపోయాడు కానీ ఏమీ చేయలే. దేవునికి స్తోత్రం. కొట్టుకుంటా చంపుకుంటా పోతే మనుషులు ఎవరో భూమి మీద ఉండరు. మౌనంగా వదిలేశాడు దావీదు. అధికారం లేకపోయినా, అధికారం లేదని అతను ఏం చేశాడంటే అవమానపరిచాడు, నిందించాడు. కానీ దావీదు ఏం చేశాడు? దేవుని ప్రేమను బట్టి క్షమించాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఎలా ఉండాలంటే
అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా ఉండేది ఎవరంటే రకరకాల వేషధారణ కలిగిన మనుషులు ఉంటారు. నీవు నేను ఎలా ఉండాలంటే ఎల్లప్పుడూ ఒకేలాగా ఉండాలి. ఆమేనండి. అంటే వాళ్ళ అధికారం పోయిందని ఆయన హీనంగా చూడకూడదు. రేపు పొద్దున అధికారం వచ్చిందని ఆయన కొండెక్కించి చూడకూడదు. అధికారం ఉన్నా లేకపోయినా మనకందరూ సమానమే. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక్కోసారి నాకు నిందించారండి, నన్ను అవమానించారు, కొన్నిసార్లు బాగా ఇబ్బంది పెట్టారు అన్నవాళ్ళు మరోసారి చేతి పైకి ఎత్తున్నారు. నిందిస్తారు ఎవరో ఒకరు, అవునా? కొన్నిసార్లు నిందించినా, నేను నన్ను తిట్టినా, నన్ను దూషించినా నేను మౌనంగా వచ్చేసానండి అయ్యగారు అన్నవాళ్ళు చేతుల పైకి ఎత్తాను. కూరగాయలు అయ్యో ఆ యొక్క గేదెలకి ఆవులకి కూరగాయలు అయ్యో పెద్ద మనిషి మార్కెట్లోకి వెళ్ళాడు రావు. ఆ ఏడో పారేసిన కూరగాయలు గేదెలకి పని చేస్తాయని పక్కన పెట్టి నేను తీసుకుని చేస్తుంటే ఏదో భయంకరంగా తిట్టాడు ఆ దేవుడు. ఎవడరా బాబు ఇలా అంటున్నాడు, పక్కన పెట్టేసిన కూరగాయలు కూడా అని సైలెంట్గా ఎద్దులు సర్లే ఆడి కర్మ ఆడితే దేవుడు చూసుకుంటాడని వచ్చేసాడంట. వచ్చావా లేదా, తిరిగి తిట్టావాడిని. దేవునికి స్తోత్రం. అంటే ఒక్కసారి మనకు ఎదురైతే అలాంటి ఆమేనండి. కానీ నువ్వు బాధపడద్దు, దేవుడు అదే అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఒక్కోసారి అవమానపరుస్తారు. మనం బాధపడకూడదు. అర్థమవుతుందని నేను చెప్పింది. నేను పరిచర్యకి వెళ్తే నా నామో నిమిత్తం అన్నాడు యేసయ్య. నా నామో నిమిత్తం మీరు దూషించబడతారన్నారా? నాకు అదే ఎదురైంది. మధ్యన పరిచర్యకి వెళ్ళి ఒక అతను పాంప్లెట్ వేస్తుంది, ఒక అతను పెద్ద ఆయన ముసలాయన బొట్టెట్టుకున్నారు. బాబాయ్ గారు పాంప్లెట్ ఇదిగోండి అని అంటే అది చూసి చదివి ఇదేంటి అన్నాడు. ఇది నా స్టోరీ ఏంటి బాబాయ్ గారు అంటే, సాక్ష్యం పాంప్లెట్ స్టోరీ ఏంటి అని అంటే, బొట్టి కనపడతలేదు నీకు నేను కనపడతలేదు, అలాగా నేను క్రైస్తవుని అనుకున్నావా, అలాగా ఎలాగా ఏదో బూత్ మాటలు మాట్లాడేశాడు. ఒక దెబ్బ కొడితే రెండో దెబ్బకు పనిచేయడు మళ్ళీ. దేవునికి స్తోత్రం. ఒక్క దెబ్బ కొడితే ఎక్కువైపోద్ది ఆ మనిషికి. సైలెంట్ ఓకే బాబాయ్ గారు, థ్యాంక్ యూ బాబాయ్ గారు అని చెప్పి వచ్చేసాం. దేవునికి స్తోత్రం. అమ్మాయి ఓకేనండి బాబాయ్ గారు, థ్యాంక్ యూ బాబాయ్ గారు అని చెప్పి ఎదరికి వెళ్ళిపోయాను. పట్లాండి తిరిగి ఏమనలేదు. ఓకే బాబాయ్ గారు, థ్యాంక్ యూ బాబాయ్ గారు అని చెప్పి వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం. నేను ఇంటికి వచ్చాక నాకు అసలే ప్రభా ఎవరన్నా అంటే ముక్కుసూటు మనస్తత్వం, నాకు ఎలాంటి వాళ్ళు ఎదురైతున్నారు ఏంటి అయినా నాకు కొంచెం ఓర్పు కావాలి ప్రభా, ఇంకా సహనం కావాలి అని నేను ఇంటికి వచ్చాక ప్రార్థన చేసి అడిగితే దేవుడు ఏ వాగ్దానం ఇచ్చారో తెలుసా? నేనేమని అడిగాను, నాకు ఇంకా ఓర్పు కావాలి, ఇంకా సహనం కావాలి ప్రభా అని అడిగితే దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో నుంచి నిన్ను దూషించేవారిని నేను శపిస్తాను అని చూపించాడు. దేవుని స్తోత్రం. ఎవడైతే నిన్ను దూషిస్తాడో వాడిని నేను శపిస్తాను. నేను శపించమని అడగల, కానీ దేవుడు ఏమన్నాడు, నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను అనే మాట చూపించాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు రక్తంలో కడగబడిన బిడ్డవైతే ఆమేనండి. నువ్వు యేసయ్యకి ఇష్టరాలుగా ఉంటే ఆమేనండి. నువ్వు యేసయ్యకి ఇష్టడుగా ఉంటే ఆమేనండి. యేసయ్య చెప్పినట్టుగా నువ్వు నడుస్తా, ఆయన అడిగి జాడలో నువ్వు నడుస్తా, ఆయన నమ్మాలు నడుస్తా ఉంటే గనక ఎవరైనా నిన్ను దూషిస్తే గనక వారు శపించబడతారు. దేవునికి స్తోత్రం. ఎవరైనా నీ జోలికి వస్తే గనక యుద్ధం ఆయన మొదలెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గత 2 వారాల క్రితం నుంచి నేను చెప్తాను ఉన్నా, ఈ లోకంలో నీతిమంతులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు. నీతిమంతులు ఎక్కువ, దుష్టులు ఎక్కువ. అమ్మ ఇక్కడే ఉన్నారా? దుష్టులే ఎక్కువ. నీకు అడిగడిగా దుష్టులు పుట్టగొడుగులా కాపాడుతుంటారు, కానీ నీతిమంతులు చాలా తక్కువ. నీతిమంతులు. దేవునికి స్తోత్రం. కానీ నీతిమంతుల పక్షాన దేవుడు వ్యాజ్యం ఆడతాడు. దేవునికి స్తోత్రం. నీతిమంతుల పక్షాన యేసయ్య వ్యాజ్యం ఆడతాడు. దేవునికి స్తోత్రం. నీతిమంతుల పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక్కోసారి నువ్వు బైబిల్ తీసుకుని వెళ్తుంటే రోడ్డు అమ్మటి కానీ ఆటోలో కానీ బస్సులో కానీ వెళ్తుంటే నిన్ను కొంతమంది ఏర్పరిచే వాళ్ళుగా కనపడతారు బైబిల్ చూస్తే. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఎవరి కోసం నిన్ను ఏనంగా చూస్తున్నారు వాళ్ళు? ప్రభు పక్షానేగా. అప్పుడు ప్రభు ఏం చేస్తాడండి, నిన్ను బట్టి ఆయన సంతోషపడు. అయ్యో నా బిడ్డ నా కోసం దూషించబడుతుంది, నా కుమారుడు నా కోసం దూషించబడుతున్నాడు అని దేవుడు ఏం చేస్తాడంటే నీ పట్ల ఆయన జాలి చూపిస్తాడు. ఆయన ఆమేనండి. దేవుడు ఇదిగోండి ఇటు చూడండి ఒకసారి, ఒక్క రవ్వంతా ఏమంటారు, ఏం గింజన అది, ఒక్క ఆవ గింజంతా నీ మీద జాలి పడితే అంతకంటే గొప్ప భాగ్యం ఇంకోటి ఉండదు. దేవునికి స్తోత్రం. అసలు ఎవరు ఎదటి వాళ్ళని నిందించి ఎవరైతే రకరకాలుగా భయంకరంగా ప్రవర్తిస్తారో తెలుసా? ఎవరు ప్రవర్తిస్తారో తెలుసా? ఒక మనిషి భయంకరంగా ఇతరుల గురించి చెడుగా ప్రచారం చేసేది ఎవరంటే
వాళ్ళకి బైబిల్లో దేవుని వాక్యం ఏమని పేరు పెట్టిందంటే గర్విష్ఠులు అని పేరు పెట్టింది. దేవునికి స్తోత్రం. కొంతమంది మనం ఏమనకపోయినా మన గురించి చెడుగా ప్రచారం చేస్తే ఉంటారు. ఒక బ్రదరు ఫెలోషిప్ చర్చ్కి వెళ్తారు, ఏనండి. అతను అప్పుడప్పుడు మన దగ్గరకు వచ్చి ఇక్కడ ప్రార్థన చేయించుకుంటాడు. మనం అంటే బాగా నమ్మకం. అతను ఇక్కడికి వస్తుంటే ఇక్కడ పక్కన కోటమసమ్మ నేను పెట్టిన పేరు, దేవుని స్తోత్రం. అంటే కోటమసమ్మ అంటే కోటకాడ కాపలానండి. ఒక ఆమె పైకి కిందకి ఇలా చూసి, హే ఎందుకు వెళ్తున్నావు ఇక్కడికి, ఎందుకు వస్తున్నావు ఇక్కడికి వస్తున్నాను ఆమె అంటే, అమ్మా పాస్టర్ గారు తమ్ముడు, నేను ఒకప్పుడు బాధలో ఉన్నప్పుడు, ఒకప్పుడు నేను కష్టంలో ఉన్నప్పుడు చాలా సాయం చేశాడు ఆయన, నాకు చాలా నా కొరకు ప్రార్థన చేశాడు. నేను ఆయన కోసం వస్తుంటాను అన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన కోసం నేను వస్తాను, ఆయన అంటే నాకు అభిమానం కాబట్టి నేను వచ్చి అప్పుడప్పుడు ప్రార్థన చేయించుకుని వెళ్తాను అన్నాడు. దేవుని స్తోత్రం. అంటే కొంతమంది కత్తులతో కాదు, ఏట్లతో చంపేస్తున్నారు. అంటే కంటి చూపుతో కూడా ఇంట్లో వాళ్ళని చంపేస్తారని తెలుసు, కానీ బయట వాళ్ళు కూడా చంపుతారని ఇప్పుడే నాకు అర్థమైంది. కొంతమంది భార్య భర్తని కంటి చూపుతో చంపారు అంటే అర్థమైంది. ఆడాడు సరైపోతాడని. కానీ బయట వాళ్ళు కూడా కంటి చూపుతో చంపేయచ్చని ఇప్పుడు ఎక్కడ రుజువైంది, అర్థమైందని చెప్పింది. దేవుని స్తోత్రం. అసలు ఎవరో ఎదటి వాళ్ళు ఎలాగ ఈ బ్లేమ్ చేస్తారు, ఈ రకంగా ప్రవర్తిస్తారంటే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం చూసుకుంటే 16:5 త్వరగా చదవండి, ముగించుకున్నాం. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. హేయులు అంటే ఏంటో తెలుసా మీకు అర్థం అమ్మా? విరోధులు. హేయులు అంటే దేవునికి విరోధులు. గర్వ హృదయాలు ఉంటే కొంతమందిలో కంటికి కనబడో మనిషి రూపం మనుషుల్లో వస్తారు. మనిషి పూర్తిగా వాడి డెప్త్లోకి మనం వెళ్ళి లోతులోకి వెళ్తేనే కానీ ఆడు అసలు విశ్వరూపం. అందరూ మంచోళ్ళే పైకి, కానీ బాగా వాళ్ళ గురించి పూర్తిగా నీకు తెలియాలంటే వాళ్ళ కుటుంబంలో వెళ్ళి చూస్తేనే కానీ అసలు విషయం మనకి తెలియదు. గర్వ హృదయంతో ఉన్న వాళ్ళందరూ కూడా దేవునికి విరోధులుగా ఉంటారంట. తర్వాత నిశ్చయముగా కూడా వారికి శిక్ష కలిగిద్దాను. దేవుని స్తోత్రం. రాత్రి కాల సమయంలో రాత్రి నేను వాక్యానికి సిద్ధపడుతుంటే ప్రభు నాకు ఒక విషయం ప్రత్యక్షత బయలుపరుస్తున్నారు. దేవుని స్తోత్రం. ఏం బయలుపరుస్తున్నారంటే, నీకు విరోధంగా ఎవరన్నా చెడుగా ప్రచారం చేసి చెడుగా లేచిన వాళ్ళు అందరూ వాళ్ళకి ఎలా ఉంటుందంటే, దొంగోడికి తేరు కుడితే ఎలా ఉంటుంది అలా అయిపోద్ది ఆడ పరిస్థితి అన్న దేవుడు. దేవుని స్తోత్రం. దొంగోడికి తేరు కుడితే ఏమైందమ్మా? దొంగతనానికి వచ్చాడు సడన్ గా, ఆడికి అప్పుడే తేరు కుట్టింది, ఎలా ఉంటుంది? అంటాడు, అరవలేడు, కక్కలేక మింగలేక అక్కడే ఆడు, అలా అయిపోద్ది పరిస్థితి అని దేవుడు అర్థం చేశాడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? మన తల మీద ఏముంది? పప్పు నూనె ఉందా? యేసు రక్తం ఉంది మన మీద. ఆమేనండి. నువ్వు మౌనంగా ఉంటే యుద్ధం ఆయన చేస్తాడు. ఏసై ఆమేనండి. ఒకవేళ నువ్వు కొన్నిసార్లు మనం ఎదిరించాలి. బైబిల్లో ఉంది, అపవాదిని ఎదిరించండి వాడు మీ యుద్ధం నుండి పారిపోతాడని ఉంది. అలాగని అచ్చంగా మౌనంగా ఏం పాట అది, రండి ఉత్సాహించి పాడేదాము అని మౌనంగా ఉన్న మనకు ఏం చేస్తారు? మనల్ని ఇంకా ఆడిచ్చేస్తారు వాళ్ళు. బాగా చెప్పామమ్మా. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. తర్వాత మరో మాట చూసుకుంటే కీర్తన గ్రంథం 101వ అధ్యాయం 5వ వచనం చదవండి. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఆశీర్వదించు. త్వరగా. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఆశీర్వదించు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఆశీర్వదించు.
దూషించు వానిని నేను సంహరించేదనని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఏదన్నా గొడవ వచ్చిన సందర్భం వచ్చిన డేరుగా, ఏదైనా బాధ ఉందనుకో డేరుగా వెళ్ళి అడగడమో లేకపోతే మాట్లాడటమో ఏదైనా చేయాలి. కానీ చాటుకి వెళ్ళి తత్వం అది. దేవుని స్తోత్రం. వారికి ఒక పేరుంది యేసయ్యకి. ఏంటో తెలుసా? ఇక్కడే ఉన్నారా అమ్మ? ఏంటి అలా ఉన్నాయి మొఖాలు? హెల్మెట్ మాడిపోయిన బల్బుల్లాగా. యేసయ్యకి ఉన్న పేరు ఏంటండి? చాలా పేర్లు ఉన్నాయి. అందులో మరో పేరు పరిసయ్యులు శాస్త్రులు యేసయ్యకి పెట్టిన పేరు. ఈయన మోమాటం లేనోడు. ఈయన మోమాటము అసలు యేసయ్య మోమాటం లేకుండా మాట్లాడేవాడు అంటే యేసయ్య. అందుకే యేసయ్యని ఏం చేశారంటే వాళ్ళు కుట్రలు చేశారు. యేసయ్య నువ్వు మోమాటం లేకుండా మాట్లాడితే నిజంగా అందరికి శత్రువు అయిపోతాను. అవునా కాదా? శత్రువు ఎవరంటే నువ్వు ఏం మొమ్మాటం లేకుండా వెళ్ళి ఎవరి దగ్గర మాట్లాడేవాడుకుంటే శత్రువు అందరికి. కానీ మనం మొమ్మాటం లేకుండానే మనం ఉండాలి. ఆమేనా? తప్పుడు తప్పుగాను ఒప్పుగా మనం చూపించాలి. అక్కడ దేవుని స్తోత్రం. బంధు ప్రీతి కాదు అక్కడ కావాల్సింది, లేకపోతే బంధుత్వం ఇంకోటి కాదు. ఏది న్యాయం అయితే అదే మాట్లాడాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే న్యాయవంతుల పక్షాన దేవుడు ఉంటాడు. దేవుని స్తోత్రం. అందరు చెప్తుంది దేవుని స్తోత్రం. ఇప్పుడు నువ్వు చూసుకుంటే యేసు ప్రభు నామం నిమిత్తం నువ్వు నిందించబడితే నీ ఫలం ఏమైంది? పరలోకమందు అధికమైపోద్ది. దేవునికి స్తోత్రం. అధికారం పోయిన దావీదుని ఏం చేశారు? వాళ్ళు దూషించారు. అయినా దావీదు ఏం చేశాడు? అక్కడ క్షమించాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మూడోది ఇప్పుడు చూసుకుంటే ఎవరన్నా చాటుగా తన పొరుగు వాడిని చాటును దూషించేవాడిని దేవుడు సంహరిస్తాను అంటున్నాడు. ఇప్పుడు నాలుగోది కూడా చూసుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. నాలుగోది ఏంటంటే యొక్క సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం చదవండి. సామెతలు 20:20. అమ్మా తన తండ్రినైనను తన తల్లినైనను దూషించిన వానికి తన తల్లినైనను తన తండ్రినైనను దూషించు వాని దీపము. దీపం అంటే అర్థమైంది మీకు అమ్మా? దీపము అంటే ఇంటికి దీపం వెళ్ళాలి అని అనుకుంటున్నారు. ఇంటికి దీపం వెళ్ళాలి కాదు, ఇంటికి దీపం ప్రాణం. దేవుని స్తోత్రం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని ఉంది బైబిల్లో. దేవునికి స్తోత్రం. తన తల్లినైనా తండ్రినైనా ఎవరన్నా దూషిస్తామంటే తల్లిదండ్రులు తిడితే వాళ్ళ దీపం ఆరిపోద్ది. అంటే వాళ్ళ ఆత్మ ఏమైంది అంటే మరణిస్తాడు అని దేవుడు రాయించాడు ఇక్కడ. దేవుని స్తోత్రం. నిన్న ఒక సమాధి కార్యక్రమంలోకి వెళ్ళి 2 కొడుకులు 1 కూతురు ఉన్నారు. వాళ్ళకి సమాధి కార్యక్రమం చేసి తారాజోలు అయ్యో తెమ్మని వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వబోతున్నారు. 2 కొడుకులు. అరే నువ్వీరా అని అనుకుంటున్నారు ఒకరికొకరు. తల్లి రుణం ఏం చేస్తే మనం తీర్చుకుంటామా? 9 మాసాలు మోసి పెంచి పెద్ద చేసి నీ పెంటలెత్తి పేడలెత్తి నీ ముడ్లు కడిగి నానా బాధలు పడి నాన్న చేసి అన్నీ చేసి తల్లి ఎత్తికి ఇన్ని చేస్తే ఈ రోజున తల్లి చనిపోతే, కన్న తల్లి చనిపోతే, కన్న తల్లి కార్యక్రమానికి అక్కడక్కడ ఉంటారు కొంతమంది లెక్కలు వేసుకునే వాళ్ళు. వీళ్ళు కాదు కానీ వీళ్ళు బాగానే జరిపించారులే కానీ కొంతమంది ఉంటుంటారు. కన్న తల్లి కార్యక్రమాలకి లేకపోతే కన్న తండ్రి కార్యక్రమానికి అరే నువ్వు చేయరా పెద్దోడా, నువ్వు చేయరా చిన్నోడా అని ఒకరికొకరు లెక్కలు వేసుకుంటే నిజంగా నేను చెప్తున్నాను వాళ్ళకంటే భ్రష్టులు ఇంకొకరు ఉండరు. ఫైనల్గా మన వాళ్ళ రుణం ఏంటంటే తీర్చుకునేది సమాధి కార్యక్రమం, ఆ యొక్క జ్ఞాపకార్థ కూడిక. ఆటలు కూడా నువ్వు లెక్కలేసుకుని నువ్వు ఆదా చేస్తున్నావు అంటే, ఆటల్లో కూడా డబ్బులు పొదుపు చేస్తున్నావు అంటే ఇంకా నిన్నెవరో బాగు చేయలేరు. అర్థమవుతుందని నేను చెప్పింది. తల్లిదండ్రుల రుణం మనం తీర్చుకోలేము. ఆమెనండి. అందుకే దేవుడు అన్నాడు తన తల్లినైనను తండ్రినైనను దూషించేవాని దీపము కారు చీకట్లో ఆరిపోద్ది అన్నాడు దేవుడు. తెలియక ఈ రోజున క్రైస్తవులు కూడా ఈ విషయం తెలియక తల్లిదండ్రులు దూషించే వాళ్ళు ఉన్నారు, కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు. కొట్టరా? అసలు నేను ఎప్పుడు కొట్టలేదు అన్న వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఏంటి అలా ఉన్నారు? ఏంటమ్మా అలా ఉన్నారు? ఎప్పుడు కొట్టలేదా? నేను చాలా సందర్భాల్లో ఒక్కోసారి మా ఎమ్మెస్కి ఇచ్చేస్తుంటే గొప్పకుని కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మా ఎమ్మని ఒక దెబ్బ ఒక బెట్ని సరి చేసినట్టు సరి చేయాలనుకుంది. తర్వాత మళ్ళీ నాకే బాధ కలిగేది. అలాంటి సందర్భాలు ఎన్నో ఇటువరకు ఉన్నాయి. అంటే తల్లిదండ్రులు గబుక్కుని ఏం చేస్తామంటే అలాగని కావాలని అత్తమానం వాళ్ళని కొట్టి, కావాలని అత్తమానం వాళ్ళు కూడెట్టుకోకుండా, వాళ్ళకి టీ ఇవ్వకుండా, వాళ్ళకి నీళ్ళు ఎట్టుకోకుండా ఏమి చేస్తే దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు వాళ్ళ పేదోళ్ళైనా, వాళ్ళ దుర్మార్గులైనా, వాళ్ళు ఇంకొకరైనా
ఎవరైనా వాళ్ళు మనం ఏం చేయాలంటే గౌరవించాలి. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా పెట్టేశాడు దేవుడు. తన తల్లిదండ్రుల్ని సన్మానించేవాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడని దేవుడు ఒక ఆజ్ఞ రాసేసాడు. ఏకంగా తల్లిదండ్రుల గురించి ఒక ఆజ్ఞ రాసేసాడు దేవుడు. దేవుని స్తోత్రం. అందరూ చెప్తాం దేవుని స్తోత్రం. మన తల్లినైనా తండ్రినైనా దూషించకూడదంట దేవుని వాక్యం సెలవిస్తుంది. అరే ముసలోడా, ఎందుకురా మమ్మల్ని ఏడిపించిందంటే అక్కడ పడుండ్రా, నీతో ప్రాణం మీద పడుతుందిరా మమ్మల్ని నిన్ను చూడలేక, ఎందుకే మమ్మల్ని ఏడిపించిందంటే ముసలిదాన్ని అక్కడ పడుండువే అని అనకూడదు. ఆమెనండి మాస్టర్ గారు భలే చెప్తున్నారు. ఇదేదో ఆయన ఉన్నట్టుగా అందరి ఇళ్లలో అదేగా జరిగేది. ఈ ముసలిదాంతో పళ్ళపోతాం, ఇది ఎప్పుడు పోతాం, దీని పేర ఎప్పుడు విరగడైపోతాం. ఈ ముసలిదాంతో చాలా చాలా నరకమానం వేస్తున్నాను. ఒక ఆమె అంట, ఏనండి జాగ్రత్తగా ఈ ఉపమానం చెప్పి నేను ముగిస్తాను. పెళ్ళయింది ఒక ఆమెకి, అర్థమైందన్న నా మాట. వాళ్ళ అత్తగారింటికి వెళ్తే అత్తగారు చూస్తుంటే నచ్చట్లేదా అసలు. అత్తగారు లేకుండా కొడుకెలా వచ్చాడు, భర్త ఎలా వచ్చాడు, అర్థమైందా? అసలు కంటే వడ్డీ ముద్ద అంట మనుషులు. అసలు ఎవరో అత్తగారు, వడ్డీ భర్త. దేవుని స్తోత్రం. వెళ్తే అత్తమానం ఒక రోజు బాధ కలిగి ముసలిదాన్ని చూడలేకపోతున్నది, దీన్ని లేపేయాలి అని ప్లాన్ చేసిందంట కోళ్ళు. దేవుని స్తోత్రం. సైలెంట్గా వాళ్ళ మేనమామ దగ్గరకు వచ్చి, మాయా మా ముసలిదాన్ని చూడలేకపోతున్నాను అత్తమానం, దాన్ని లేపేయడానికి ఏదో ఉంది మాయ. ఆయన నాటు ముందు వైద్యాలు చేస్తాడంట. ఏదన్నా ముందు మాయ దాన్ని లేపేస్తాను, ఒక దెబ్బతో ఏదన్నా అన్నంలో గడిపి కొండ తినిపిస్తే చచ్చిపోద్ది అని అడిగిందంట మేనమామని. అడిగితే మేనమామ నాటి వైద్యుడు అంట ఒక పొడి ఇచ్చాడండి. నేను పొడి, అమ్మ రోజు నువ్వు ఇది ఒక నెల రోజుల పాటు ఒక 3 నెలల పాటు ఒకసారి చచ్చిపోతే అనుమానం వస్తుంది, కొంచెం దీని ఆరోగ్యం క్షీణించి చచ్చిపోతే ఒక 3 నెలల పాటు నువ్వు అన్నంగా అని చెప్పాడు నీ మేనమామ. దేవుని స్తోత్రం. ఒకసారి దయచేయండి చెప్తుంటే అన్నా నీ మాట ఇంతవరకు. అయితే ప్రేమగా పెట్టమ్మంటే ఈ కోళ్ళు వెళ్ళి, అమ్మయ్య ఈ ముసలిదాని పేడ విరగడైపోద్ది. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మా అమ్మ అమాయకురాలు పాపం, ఆమె అమాయకత్వాన్ని బట్టో ఏంటో తెలియదు కానీ కోళ్ళు ఇద్దరు కూడా మంచోళ్ళే. దేవునికి స్తోత్రం. అక్కడికి వెళ్తే మా వదిన చాలా బాగా చూసుకుంటుంది, ఇక్కడికి వస్తే ఏమో పాస్టమ్ గారు ఇక్కడ బాగా అన్నం కంటే కూర దిట్టంగా కూర ఇంత కూరేసి పెడతారు మా అమ్మకి. ఎందుకంటే ప్రేమ. దేవునికి స్తోత్రం. వాళ్ళు మా మేనత్తోళ్ళు కూడా వాళ్ళు ఏమంటారంటే, అమ్మ అసలే మా వదిన పెచ్చదే, దాన్ని కొంచెం జాగ్రత్త చూసుకోండి అమ్మ, కొంచెం టయానికి అన్నం పెట్టి. మా అన్నయ్య కూడా లేడు. ఒకసారి చెప్తుంటే డైరెక్ట్గా నేనే అన్నాను, మా అత్తగారు చెప్తుంటే ఎవరితో పాస్టమ్ గారికి. దేవుని స్తోత్రం. మా వదిన అసలే అమ్మాయికి వాళ్ళు పెచ్చదే, కొంచెం టయానికి ఏదన్నా అన్నం గట్ట. అర్థమవుతుందా? అంటే మన తల్లిదండ్రుల్ని ప్రేమగా చూడాలి, అత్తగారిని కూడా ప్రేమగా చూడాలి. దేవుని స్తోత్రం. మొత్తానికి ఇప్పుడు నేను చెప్పిన కథలో కోడలో రోజు ముందు తీసుకెళ్ళి అన్నంలో కలిపి, అత్తయ్య తినండి అత్తయ్య గారు అని, తినత్తయ్య నాకు ఇంకా నువ్వు అమ్మలాంటిదాను, ఎందుకు మనసులో ఈ ముసలిదాని పేడ అమ్మయ్య మనసులోనే నవ్వుకుంటుంది. పైగా తినండి అత్తయ్య, మీరు నాకు ఏదైనా మీరే కదా అత్తయ్య, తినండి అత్తయ్య అని రోజు పెడుతుంటే, ఇదిగోండి అత్తయ్య అన్నం తినండి అత్తయ్య టీ తాగండి అత్తయ్య. రోజు ఏం జరుగుతుంది, అందులో కొంచెం పొడి కలుగుతుంది. మొత్తం ఇలాగా ఒక్క 2 నెలలు తినేసరికి ఈ ముసలిది ఎప్పుడైతే ఈ కోళ్ళ దగ్గర ప్రేమ చూస్తుందో, అమ్మ ఓ పిల్ల ఇదిగో చీరలు వచ్చి కొనుక్కో, ఇదిగో జాంకాయలు వచ్చి కొనుక్కో, ఇదిగో డబ్బులు నేను ఇస్తాను పిల్ల కొనుక్కో, నీకు ఎన్ని కావాలి అని ఇవన్నీ కూడా ఏ కావాలతాయి. వచ్చిన ఈది మీద ఎవడో ఏరుశనక్కాయలు ఎవరైనా పిలిచి వాళ్ళకి ఇప్పించడం మొదలెడుతుందంట. ఎవరో ఈ ముసలి అత్తగారు ఇప్పిస్తుంటే అనుకోకుండా, అమ్మ ఇంకా నాకు మాత్రం ఎవరున్నారు తల్లి, నువ్వు కన్న కూతురులాగా చూసుకున్నావు, నువ్వే నా కూతురు లాంటిదాను అని అంటుంది ముసలామ. అంటే మొత్తానికి ఈ ముసలామ ఏమో చూపించే దొంగ ప్రేమకి ఈ ముసలామ ఒరిజినల్ ప్రేమ చూపించడం మొదలెట్టింది. దేవుని స్తోత్రం. ఇక కొన్నాళ్ళు అయ్యాక ఇద్దరికి కలవడం కొంచెం అమ్మ ఇంకా దగ్గర పడింది సమయం, మొత్తానికి మా ముసలిది వెళ్ళిపోద్ది అని అనుకుంటుంటే ఒక రోజున ఇక అనుకుంటా ఏమో చూపించే అధిక ప్రేమకి ఈ దొంగ ప్రేమ నటించే కోళ్ళు నిజంగా ప్రేమ చూపించడం మొదలెట్టింది. దేవుని స్తోత్రం. ఒక రోజు నా మేనమావ దగ్గరికి వెళ్ళిపోయి, మావయ్య నేను చచ్చిపోతాను మావయ్య, మా అత్తగారికి ఆ మందు విరిగిపోయేటట్టుగా ఏదన్నా మందు, అమ్మ అది ఇంకా దానికి విరుగుడు మందు లేదమ్మా, అది ఖచ్చితంగా వస్తుంది, చచ్చిపోతాం 4 రోజుల్లో అది ఇది అన్నాడండి ఈ మేనమావ. లేదు మావయ్య, ఇదిగో మా అత్తగారు చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతాను బాబోయ్. బైబిల్లో ఈ మాట అన్న వాళ్ళు ఉన్నారు. బైబిల్లో ఎవరో తెలుసా? రూతు ఏమంటే, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నిన్ను నన్ను మరణం తప్ప ఏది వేరు చేయదు అని అంది అత్తగారితో. దేవుని స్తోత్రం. ఒకవేళ మన ఇద్దరం వేరే ఏమంటే మరణం వస్తేనే వేరే అయితే తప్పితే వేరే రకంగా
వేరే అమ్మ ఉంది. దేవునికి స్తోత్రం. అంటే తల్లిదండ్రులు దూషించకూడదు అనే దాని గురించి చెప్తున్నాను ఇదంతా. మొత్తానికి మేమావ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అంటే లేదమ్మా 4 రోజులు ఆ మందికి విరుగుడు లేదంటే లేదు మావయ్య నేను చచ్చిపోతాను, అలాగైతే మా అత్తగారు లేకపోతే నేను బతకను, ఆమె నా మీద కన్న కూతురులాగా చూసుకుంటుంది, అధిక ప్రాణం చూపెడుతుంది, అమ్మో నేను ఉండలేను మావయ్య అది ఇదని అంటే అప్పుడు ఈ మామగారు అన్నాడు అంటే పిచ్చ తల్లి అది ఇచ్చింది దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది, తండ్రినైనను తల్లినైనను దూషించే వాళ్ళు కారు చీకట్లో వారి దీపం ఆరిపోతానండి. ఒకరోజు నేను వ్యాపారం చేసే టైంలో ఏదో చిన్న గొడవ వస్తే మా నాన్నగారి మీద కేకలేసి లైన్కి వెళ్ళా. నేను కొంచెం కేకలేసి అరిసి మా నాన్నగారి మీద అరిసినందుకు బండి యాక్సిడెంట్ అయిపోయింది నాకు. దేవుని స్తోత్రం. జస్ట్ అరిసి నేను కేకలేసి వెళ్ళి వస్తుంటే కరెక్ట్గా బయలుదేరి బ్రిడ్జి దాటాక మంచి స్పీడ్లో వచ్చేస్తున్నాను, చాలా స్పీడ్లో. ఎదర చక్రం సడన్గా పేలిపోయింది. ఎదర టైర్ మెకానిక్ ఏడి ఎదర టైర్ పేలిపోతే ఏమైంది రన్నింగ్లో? అసలు ఆగిద్దా బండి కంట్రోల్ అయిద్దా? బండి అలాగా సైడ్కి లాగేసింది, అంత బలంగా పట్టుకున్నా ఈడ్చుకుంటే వెళ్ళి బైనే రోడ్డుని గచ్చపాదలు ఉంటాయి అవతల, ఆ లోయలో పడిపోయింది ఆ తుప్పల్లో పడిపోయింది. తుప్పలు కాబట్టి ఇంకా దెబ్బలో ముళ్ళులు మాత్రమే ఎగుచ్చుకున్నాయి. తర్వాత ఆ బండి మళ్ళీ లేపుకుని అవన్నీ లేపుకుని తీసుకుని వచ్చి ఆ తెల్లారక మళ్ళీ మా నాన్నగారి దగ్గరికి వచ్చి మళ్ళీ మా నాన్నగారిని క్షమాపణ అడిగాను. దేవుడి స్తోత్రం. అంటే తల్లిదండ్రుల దగ్గర కూడా చాలా జాగ్రత్తగా. అంత స్వీట్గా నాకు ఎందుకు సొరకబడిందంటే ఈయన ఎవరో మా నాన్నగారు అప్పటికే దేవుని పెట్టి ఈయన. దేవుని స్తోత్రం. అందుకే మనం తల్లిదండ్రులు మనం తీర్చుకోలేం కాబట్టి వాళ్ళు ఉన్న రోజులు కొంచెం జాగ్రత్తగా ప్రేమగా చూసుకున్నాం. ఎందుకంటే దేవుడు ఆ విషయంలో కూడా తల్లిదండ్రులు దూషిస్తే కూడా దేవుడికి నచ్చదు. దేవునికి స్తోత్రం. ఒక రోజున ఈస్టర్ పండుగ రోజున జ్ఞాపకార్థ కూడికప్పుడు సమాధుల కాడికి వెళ్ళి ప్రార్థన చేస్తాం కదా. వెళ్ళి ప్రార్థన చేస్తుంటే మా అమ్మగారు ఒక మాట ఉంది, అయ్యా నేను లేనప్పుడు నాన్నకి ఎలాగ సమాధి కట్టించావో నాకు అలా సమాధి కట్టిస్తావయ్యా అని అడిగింది మా అమ్మ. నీకు ఎందుకమ్మా అన్నీ లేనిపోని పిచ్చే ఆలోచనలు అన్నీ నేను చూసి నీకెందుకు అన్నీ బాగుంటే అన్నీ దేవుడు చూసుకుంటాడు, నువ్వు అసలు అలాంటి పిచ్చి ఆలోచన పెట్టుకుని నీకు అన్నీ ఆ టైం వస్తే దేవుడు అన్నీ బాగా చూసుకుంటాడు, లేనిపోని ఆలోచనలు పెట్టుకోకు అన్నాను. దేవుడికి స్తోత్రం. అయ్యా నాన్న ఎంత ఘనంగా ఇలా సమాధి కట్టించి ఇవన్నీ ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి పూలదండేసి ప్రార్థన చేస్తున్నారు కదే, నాకు ఇలా చేస్తారా అని అడిగింది. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే వాళ్ళ రుణం మనం తీర్చుకోలేదు. వాళ్ళు ఆ రోజున ఏదో మనల్ని పెంచి పెద్ద చేసి 4 అక్షర ముక్కలు చదివించి అలా చేశారు కాబట్టి ఈ రోజున దేవుడి కృపలో ఈ రోజున దేవుడి సేవలో ఉన్నాం. దేవుని స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది. యేసయ్య సాక్షాత్తు చెప్పాడు, నా నామం నిమిత్తం మీరు నిందించబడతారు, ఒక్కోసారి దూషించబడతారు, బాధపడతారు, అయినా బాధపడద్దు, మీ ఫలం పరలోకమందు అధికమైపోద్ది అన్నాడు. మరో చోటన దావీదును దూషించిన దావీదు మౌనంగా వెళ్ళిపోయాడు. 3వది ఇతరులను మనం సాటుమాటుగా దూషించకూడదు. 4వది చూస్తే తల్లిదండ్రులు కూడా మనము దూషించకూడదు. ఇలాగ మనం ఉంటే కనుక దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే ఎప్పుడైతే నువ్వు తల్లిదండ్రుల విషయంలో శ్రద్ధ వహిస్తావో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అయిపోతావు. ఆమేనన్న. నీ ఆయుష్ పెరిగిపోతుంది. నీ ఆయుష్ పెరగడానికి ఇదో సీక్రెట్. ఏమక్కర్లా, మీ అమ్మ దగ్గరికి వెళ్ళి మీ నాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏదైనా మంచి ఆహారం పెట్టి, అమ్మా నన్ను దీవించమ్మా, నన్ను దీవించినానా అని వెళ్ళి జస్ట్ అలాగా వాళ్ళ దీవెన పొందుకోండి చాలు, మీకు దీర్ఘాయు వచ్చేది. ఆమేనండి. ఈ విషయం చాలా మందికి తెలియదు. వాళ్ళ వృద్ధాప్యలోకి వచ్చారు, రక్తం ఉడికిపోయింది. మన తాతల రక్తం తండ్రిలోకి వచ్చింది, తండ్రుల రక్తం మనలోకి వచ్చింది కదా. రక్తం ఉడికిపోయి వాళ్ళు ఏం చేయలేదు, అలసిపోయి ఉంటారు పాపం. మనకున్న శక్తి వాళ్ళకే ఉండదు. వాళ్ళు అలసిపోయి ఉన్నప్పుడు కొంచెం వాళ్ళకి ఏదైనా టీనీలో కొంచెం ఏదైనా ఫ్రూట్స్ ఏదోటి మనం ఎక్కువ ఇవ్వలేమనుకో, మన దగ్గర ఏముంటుంది టీనీలో ఉంటాయి అవునా, నువ్వు వెళ్ళలేవు పోనీ. అప్పుడు ఏం చేయాలి, నీ భార్యకి అమ్మాయి కొంచెం మా అమ్మ వచ్చినప్పుడు మా అమ్మకి కొంచెం టీ గట్ట జాగ్రత్తగా చూడు, లేకపోతే మా అమ్మకి ఏదన్నా. నేను చెప్పకుండానే చాలా సందర్భాలు ఇలా ఏం చేస్తుంటారంటే నైట్ నాకు కాఫీ తెస్తే మా అమ్మకి కూడా ఒకప్పుడు కాఫీ పోస్తారు ఎక్కడ ఉంటే. అర్థమవుతుందా? పోసి తీసుకొచ్చి చెప్తుంటాడు. నాకు కాఫీ ఇస్తే ఆవిడ కూడా, ఎందుకంటే నేను తాగుతుంటే ఆమె ఏం చేస్తుంటుంది, ఇప్పుడు బాబు కొంచెం చొక్కపోతే బాగుందని అనుకుంటుందా. అందుకే ముందే ఏమంటానంటే అరే మా అమ్మకు కూడా ఒకప్పుడు నాకు ఇచ్చేటప్పుడు మా అమ్మకు కూడా టీ ఇచ్చిన కాఫీ ఇచ్చిన. దేవునికి స్తోత్రం. సేమ్ నాకున్న మనసే అన్నయ్య కూడా, మా అన్నయ్య కూడా ఉంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా బాగానే చూసుకుంటారు. దేవునికి స్తోత్రం. నీవు కూడా చక్కగా అలా ఉంటే దేవుడు ఆటోమేటిక్గా నేను జీవించేస్తాడు. ఆమె నువ్వు దీర్ఘాయుష్మంతుడు అయిపోతావు, దీర్ఘాయుష్మంతుడు అయిపోతావు. దేవునికి స్తోత్రం. దేవుడికి కొద్ది వాక్యం దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నేను తెలియక ఇంతకుముందు ప్రభా అనేక మందిని దూషించానయ్యా, హింసించానయ్యా, ప్రభా నిందించానయ్యా, నన్ను క్షమించండి ప్రభా. ఇదిగోనైనా తల్లిదండ్రులు దూషించే వ్యక్తిగా ఉన్నాను ప్రభా, నన్ను క్షమించండి. ఇదిగో దేవుడు నిన్ను క్షమిస్తాడు. తెలియక
తెలియక చేసావు కాబట్టి క్షమిస్తాడు. ప్రభా నన్ను క్షమించు. పొందుకోవటం నీ చేతిలోను. యేసయ్యా నాకు దీర్ఘాయువును దయచేయి. యేసయ్యా ఇదిగోనైనా ఎవరిని దూషించే మనసు నాకు వద్దయ్యా. అమ్మా ఎవరైనా నిన్ను దూషిస్తే, నిందిస్తే, వేధిస్తే, బాధిస్తే యేసయ్య నీకు న్యాయం చేస్తాడు తల్లి. భయపడద్దు, దిగులు పడొద్దమ్మా. దేవుడు నీకు సహాయం చేస్తాడమ్మా. ఇదిగో నాకు శత్రువులు ఎక్కువైపోయారు, అనేక మంది నన్ను నిందిస్తున్నారు, అనేక మంది నా కోసం చెడుగా మాట్లాడుతున్నారని నువ్వు బాధపడుతున్నావు. బాధపడొద్దు. ఇదిగో మన శత్రువుల కంటే బలమైన వాడు మన యేసయ్య. ఇదిగో మన శత్రువుల కంటే మన పక్షాన గొప్పగా యుద్ధం చేయగలిగిన వాడు. తండ్రి నీకు వందనాలయ్యా. నాకు తెలుసు తండ్రి నీకు వందనాలయ్యా. యేసయ్యా నీకు వందనాలయ్యా. యేసయ్యా నీకు వందనాలయ్యా. ప్రభా నాకు సహాయించి. ఆయనే తల్లి, ఆయనే తండ్రి, ఆయనే దేవుడు, ఆయనే సమస్తము. యేసయ్య మనకి సమస్తము. తండ్రి నేను దుఃఖపెట్టుంటే నన్ను క్షమించు నాయన. పరమ తండ్రి నన్ను క్షమించండి డాడీ. పరమ తండ్రి నన్ను క్షమించయ్యా. యేసు ప్రభు నీ నిమిత్తం ఒకవేళ దుఃఖపడుతున్నాడేమో, అయ్యో ఎట్లాంటి వ్యక్తి నేను నమ్మింది, ఇట్లాంటి వ్యక్తి అని దేవుడు ఒకవేళ బాధపడుతున్నాడేమో, ప్రభా నన్ను క్షమించయ్యా. అయ్యా అపనమ్మకస్తురాలుగా ఉన్నానయ్యా. అయ్యా నన్ను క్షమించండి అయ్యా. అపనమ్మకస్తుడిగా ఉన్నాను ప్రభా నన్ను క్షమించండి. ఇదిగో నా నామం నిమిత్తం మీరు నిందించబడినప్పుడు, దూషించబడినప్పుడు పరలోకమందు మీ ఫలం అధికమైపోద్ది అన్నాడు యేసయ్య. ఇదిగో దావీదు అధికారం కోల్పోయినప్పటికీ ఇదిగో దావీదుని షిమి అనేవాడు దూషిస్తున్నాడు, వేధిస్తున్నాడు, అయినా సరే దావీదు క్షమిస్తున్నాడు. ప్రభా నీకు వందనాలయ్యా. యేసయ్యా నీకు వందనాలయ్యా. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. ప్రభా నా దేవుడువు నీవేనైనా. ప్రభా నా తల్లివి నీవేనైనా. ప్రభా నా తండ్రివి నీవేనయ్యా. ఇదిగో రూత్ అంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. ఇదిగో మరణం తప్ప ఏది నిన్ను నన్ను వేరు చేయదు అని అంటుంది. ఇదిగో మరణం తప్ప నిన్ను దేవుణ్ణి ఏది వేరు చేయకూడదు ప్రభా. ఇదిగో మరణం తప్ప నిన్ను నన్ను వేరు చేసేది ఏది ఉండకూడదు నాయన. ప్రభా వందనాలు ఇస్తాయి తండ్రి నీకు వందనాలయ్యా. తండ్రి నీకు